ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 13వ తారీఖు జూలై నెల శనివారం నుంచి 19వ తారీఖు శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో అన్ని గ్రహాల్లో మనకి మార్పులు గత వారం కంటే కూడా కొట్టొచ్చినట్టుగా కుజగ్రహం మార్పు ఒకటి కనపడుతుంది. వార ప్రారంభంలో సూర్యుడు వార మధ్యంలో మారడం కనపడుతుంది. కర్కాటక రాశిలోకి 15వ తారీఖు ప్రాంతాల్లో చంద్రుడు యథాతథంగా తిరుగుతూ ఉంటారు. ఇక మిగతా మన గ్రహస్థితిలోకి ఇప్పుడు వచ్చినట్లయితే వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారు ఈ వారంలో ఊహించని విధంగా భార్య పేరు మీద ప్రాపర్టీలు పెట్టున్నా, భర్త పేరు మీద కానీ, అంటే విశాఖ నక్షత్రంలో పురుషులున్నా స్త్రీలున్నా వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ యోగాలు ప్రాప్తించే అవకాశాలు ఉంటాయి. అయితే పుత్ర మూలకంగా అధిక వ్యయం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఊహించని విధంగా పిల్లల రీత్యా కొంత ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే అంతేకాకుండా రక్త సంబంధాలు కాకుండా బయట ఉన్నటువంటి బంధువర్గాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి కొన్ని విషాద వార్తలు మిత్రులకు సంబంధించి అవి వినాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. కర్మస్థానాధిపతి సూర్యుడు అష్టమ స్థానంలో ఉండి భాగ్యంలోకి మారుతుండడం వల్ల నూతన సంబంధ బాంధవ్యాల రీత్యా కూడా విశాఖ నక్షత్రం వాళ్ళకి విషాదకర వార్తలు వినాల్సిన అవసరం ఉంటుంది. అయితే వీరికి రక్త సంబంధాలు కాకుండా బంధువులకు సంబంధించిన వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా స్నేహితులకు సంబంధించి వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి. అయితే ఆకస్మికంగా భారీ పెట్టుబడుల రూపంలో లాభం కూడా లభించే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో పెట్టిన భారీ ఒప్పందాల ద్వారా కానీ, గతంలో చేసుకున్న ఒప్పందాల మూలకంగా ఏర్పడిన ఇబ్బందులు తొలగడం ద్వారా కానీ ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విశాఖ నక్షత్ర జాతకులకి. అనురాధ నక్షత్ర జాతకులకి స్థిరాస్తి మూలకంగా ఈ వారం కొత్తగా కొన్ని తెగువైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ గురించి తీసుకునే నిర్ణయాల్లో తెగువని ప్రదర్శించడం ద్వారా కొంతమేరకు దుడుకు ధోరణి అంటారు. ఇప్పుడు అన్ని వేళ దుడుకు స్వభావం మంచిది కాదు, కానీ ఈ వారం మీరు ప్రదర్శించే దుడుకు వైఖరి వల్ల ఊహించని విధంగా కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు దొరికే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి అనురాధ నక్షత్ర జాతకులకి. అట్లాగే నూతన స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి పాత స్థిరాస్తులు మార్పుల గురించి చేసే ప్రయత్నాలు కూడా యోగవంతమైన స్థితికి వెళ్తాయి. వారాంతంలో మాత్రం చిన్నపాటి భయం ఆందోళన ఎక్కువగా వెంటాడతాయి. అంతకుమించి పెద్దగా ఇబ్బందికర అంశాలు ఉండవు. వారాంతంలో రుణపరమైన ఒత్తిడి కొంత ఉన్నప్పటికీ వాటిని సులభంగా అధిగమించే స్థితి ఎక్కువగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి మాతృకారకుడైనటువంటి వాడు చంద్రుడు లగ్నంలో వారాంతంలో నీచబడతాడు. దానికి పూర్వం తల్లి ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఆందోళనలు ఎక్కువగా వెంటాడతాయి. అట్లాగే తల్లి ఆరోగ్యరీత్యా వెంటాడడమే కాకుండా స్థిరాస్తి మూలకంగా కూడా స్థిరాస్తిపరంగా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనది కట్ చేసుకోండి, ఆర్థికపరమైనదే. సో స్థిరాస్తిపరంగా కూడా ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మీ మీద ఉన్నటువంటి అపప్రదలు తొలగించుకోవడానికి కొన్ని సువర్ణ అవకాశాలు మీకు తలుపు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి. అట్లాగే గతంలో మీకు సమస్యగా పరిణమించిన కొన్ని ఏదైతే బాగా ఇబ్బంది పెట్టే అంశాలు, సమస్యను కలిగిస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే భార్యాభర్తలకు సంబంధించి అన్యోన్యమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. భార్య లేదా భర్తకి సంబంధించిన సేవాపరమైన విషయాల్లో కూడా ప్రశంసలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి. సో మొత్తం మీద చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ వారం అన్ని రకాలుగా కూడా ఇబ్బందులను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించేది శ్రీ ఛాయా ఉషాదేవి సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామివారు. ఈ వారంలో మీరు గనక వార ప్రారంభం నుంచి వారాంతం వరకు కనుక ఆదిత్య హృదయం ఎక్కువగా చదువుతూ ఉంటే వృశ్చిక రాశి వారికి చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా మెరుగైన శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.